హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిత్రా టీవీ. ఈరోజు మనము జీపీటీ మాసప్ ట్యాంక్లో ఉన్నాము. జీపీటీ మాసప్ ట్యాంక్ తరఫున జీపీటీ మా అలుగుని తరఫున ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక మంచి రూము, అలాగే కాలేజ్ కాంపౌండ్లో మాకు మీటింగ్, ఎవ్రీ మీటింగ్కి ఇక్కడ ఒక రూమ్ను మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క రూమ్ రావడానికి చాలామంది కృషి చేశారు. అందులో మా యొక్క అసోసియేషన్ తరఫున ఈరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసము మా యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ గారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క విషయాలన్నీ ఆయన ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓవర్ టు మిస్టర్ వెంకట్ గారు, ప్రెసిడెంట్. ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నికల్ మాస్టర్ ట్యాంక్ హైదరాబాద్లో ఫ్రెషర్స్ డే జరిగింది. ఆ ఫ్రెషర్స్ డేకు జీపీటీ మా తరఫున స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ స్పాన్సర్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ కూడా ఇందులో చేయడం అనేది జరిగింది. ఏంటంటే ఒకటి ఇన్స్పైరింగ్ అల్యూమిని లెజెండ్స్ అనే ఈ కాలేజీలో చదివి అత్యున్నత స్థానంలో ఉండి అత్యున్నత సేవలు అందిస్తున్న లెజెండ్స్కు సన్మానం చేయడం జరిగింది. సో వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లలో ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్లలో ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్స్, తర్వాత వివిధ పోలీస్ శాఖలో, తర్వాత ఇరిగేషన్ శాఖలో పనిచేసే వాళ్ళందరినీ కూడా మేము ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అల్యూమిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ని కూడా ఈ యొక్క సందర్భంగా మేము టేకప్ చేసినాము. ఇప్పుడు అంటే 31 ఆగస్టు 2024లో రిటైర్డ్ అయిన 11 మంది అల్యూమిని మెంబర్స్కు, జీపీటీ అల్యూమిని మెంబర్స్కు వాళ్ళకు ఘనంగా సన్మానం చేసి ఫెలిసిటేషన్ ఆనరింగ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎంతో అత్యున్నత పొజిషన్లో ఉండి అనేక సర్వీసులు చేయడం అనేది జరిగింది. హెచ్ఎండిఏ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఏజెన్సీ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, పోలీసు హౌసింగ్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి సీనియర్ సర్వే ఆఫీసర్స్, తర్వాత ఫార్మసీ సూపర్వైజర్స్, ఫార్మసిస్టులు అందరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ స్టాఫ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని కూడా సన్మానం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పిల్లలతోటి కల్చరల్ ఈవెంట్స్ చేయడం అనేది జరిగింది. ఎలా గడిచిపోయిందో తెలియదు. 2 గంటల నుండి 6 గంటల వరకు దాదాపు 4 గంటల సేపు ఈ యొక్క ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అత్యున్నతంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే 1957లో ఫస్ట్ సివిల్ ఇంజనీర్ ఇన్ ది టెక్నికల్ కాలేజ్ బిఫోర్ మాసప్ ట్యాంక్ మింట్ కంపౌండ్లో ఉండేది. ఆ కంపౌండ్లో చదివిన రాజేంద్ర ప్రసాద్, సో అతను ఈ యొక్క ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్. తర్వాత అదేవిధంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మురహరి గారు 1960 అండ్ 63 బ్యాచ్ వాళ్ళు అత్యున్నత స్థానంలో రైల్వేస్లో, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసి రిటైర్డ్ అయిపోయినారు. వాళ్ళు రావడం అనేది దాదాపు 80-90 సంవత్సరాల వయసు కలిగిన మా యొక్క ఈవెంట్కి రావడము చాలా గొప్పగా భావిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ కలిగించారు. అదేవిధంగా మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే గడ్డ వెంకటరమణారెడ్డి, అదేవిధంగా టెక్నికల్ బోర్డు, తెలంగాణ టెక్నికల్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య గారు, తర్వాత అదేవిధంగా ఎంసెట్ కన్వీనర్ శ్రీనివాస్ గారు, తర్వాత జీపీటీ మాస్టర్ ట్యాంక్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు, వివిధ శాఖలకు సంబంధించిన హెడ్స్ దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సోమశేఖర్ గారు, అదేవిధంగా ఆర్గనైజర్స్గా డేవిడ్, తర్వాత డానియల్ అన్న, శ్యామ్ సుందర్, తర్వాత జనరల్ సెక్రటరీ రవి ప్రసాద్, ఆర్గనైజర్ ప్రకాష్ అన్న, శ్యామలరావు, తర్వాత ఆర్గనైజర్ విష్ణు అన్న, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా శ్రీ రాజీవ్ కుమార్ గారు,
అత్యున్నత ఉత్సవంతో నడిపారు. దానికి మేము రాజీవ్ గారికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా సెలబ్రిటీ లెజెండ్ అమిత్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు కూడా వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని అత్యున్నత స్థాయికి ఉన్నత శ్రేణికి తీసుకుపోయి దాన్ని దిగ్విజయం చేయడానికి కారకులైనారు. పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఫోక్ డ్యాన్సులు, తర్వాత సిరీ డ్యాన్సులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క అల్యూమిని అడ్వైజర్ గారు శ్రీ మోహిత్ ఖాన్ గారు అన్ని ఎల్లవేళలో మా వెనకాల నుండి ప్రోత్సాహం చేసి ఆర్థికంగా తర్వాత మానసికంగా మమ్మల్ని వెన్నంటి ప్రతి నిమిషం కూడా మాతోటి ప్రతి విషయంలో ప్రతి పనిలో మాకు సహకారం చేసి అన్నగారు ముందుకు నడిపించినందుకు మోహిత్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధర్మారెడ్డి, తర్వాత శైలేందర్ అన్న, వీళ్ళందరికీ కొంతమంది దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మా యొక్క అల్యూమిని అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దీనికి కంట్రిబ్యూషన్ చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.